హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు తీయగా మరొక సూపర్ స్వీట్ చేయబోతున్నానండి. అదేంటంటే కొబ్బరి బర్ఫీ. ఎంత తింటున్నా ఇంకో ముక్క అడగకుండా ఉండలేమండి, అంత బాగుంటుంది కదా. ఇంట్లో మనకి ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా బర్ఫీలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా మనకి ఇట్లా కొబ్బరితో ఈజీగా ఫాస్ట్గా కొబ్బరి బర్ఫీని తయారు చేసేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ నేను ఇక్కడ 2 మీడియం సైజు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నానండి. మనం తీసుకునేటప్పుడే పైన ఉండే బ్రౌన్ పార్ట్ తొక్క తీసేసి తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి బర్ఫీ చక్కగా తెల్లగా వస్తుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మిక్సర్ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా ఒక పెద్ద కప్పు నిండా వచ్చింది కదండి పచ్చి కొబ్బరి తురుము. తర్వాత ఇందులోకి 1 కప్పు పంచదార తీసుకోవాలండి. అలాగే చిన్న టీ కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టి అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యిలోకి కొబ్బరి తురుము వేసి లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి, మాడిపోకుండా. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పంచదార వేసేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలండి, అక్కడే ఉండి, లేదంటే మాడిపోతుంది అన్నమాట. పంచదార మెల్ట్ అవుతుండగానే 1 టీ కప్పు పాలు కూడా వేసేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. ఈ పంచదార పాలు యాడ్ చేసాం కాబట్టి ఈ మిక్చర్ అనేది పలచబడుతుందండి. ఇప్పుడు దీన్ని దగ్గరికి అయ్యేంత దాకా ఉడికించుకోవాలి. పాలు స్కిప్ చేయొచ్చండి టైం పడుతుంది అనుకుంటే కనుక, కానీ కొన్ని పాలన్నా వేస్తే కనుక టేస్ట్ సూపర్గా ఉంటుందండి. బర్ఫీకి చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు విడతలుగా 2 టీ స్పూన్లు చొప్పున నెయ్యి వేసుకోవాలండి. ఇలా పెనానికి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మిక్చర్ అనేది నీళ్ళగా లిక్విడ్ లాగా ఉండకూడదండి, అదే గుర్తు అనమాట. దగ్గరికి అయ్యి కొద్దీ ప్యాన్కి అంటుకోకుండా ముద్దలాగా అవ్వాలి, అప్పటిదాకా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే ఒక లోతుగా ఉన్న ప్లేట్ని తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసేయాలండి. తర్వాత ఈ ప్లేట్లోకి ఈ వేడి కొబ్బరి లౌజ్ని అంతా వేసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇలా అట్లకాన్ని నెయ్యిలో ముంచి తీసి అప్పుడు దానితో ఇలా లెవెల్ చేసుకుంటే కనుక, ఈ విధంగా లెవెల్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు సెట్ అవ్వనిద్దాము. టెన్ మినిట్స్ తర్వాత ఇలా నైఫ్తో ముక్కలుగా ఘాట్లు పెట్టుకోవాలండి. తర్వాత ఈ కొబ్బరి బర్ఫీ అనేది పూర్తిగా సెట్ అవనివ్వాలండి, గట్టి పడుతుందన్నమాట. అప్పటిదాకా దాన్ని అలా వదిలేయాలి. అంతేనండి, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరి. ఎంత బాగుంటుందో ఈ కొబ్బరి బర్ఫీ అండి, నోట్లో కరిగిపోతుందన్నమాట. మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.